నా పేరు డాక్టర్ బివి రవిచంద్ర. ఐఎమ్ ఏ రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ ఘోష్ హాస్పిటల్ విజయనగరం. నేను సీనియర్ గైనకాలజిస్ట్ విజయనగరం ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము సర్వైకల్ క్యాన్సర్, అది నివారించడానికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. గర్భాశయం చివరి భాగాన్ని సెర్విక్స్ అని అంటారు. దాని నుంచి అరైజ్ అయ్యే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఎందుకంత ప్రాముఖ్యత ఉందంటే, మహిళల్లో వచ్చే అనేక రకమైన క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్, ముఖ్యంగా ఇండియాలో. అందుచేత దీనికి అంత ప్రాధాన్యత ఉంది. రెండవ ఇంపార్టెంట్ సమస్య ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ వలన ప్రపంచంలో 8 మిలియన్ పీపుల్ డెత్ అయిపోవడం, 14 మిలియన్ పీపుల్లో సర్వైకల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం, సఫర్ అవ్వడం జరుగుతుంది. అదే ఇండియాకి వస్తే 1/4 ఆఫ్ ది బర్డెన్ ఇండియాలో ఉంది. అంటే 14 మిలియన్లు, అంటే 1,40,00,000 మంది మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే, అందులో పావువంతు 25% మహిళలు ఇండియాలోనే ఉన్నారు. అంటే ఎక్కువ మందికి మహిళల్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో కనిపిస్తుంది. అందుచేత వేరే ఏ క్యాన్సర్కి లేని విధంగా ఈ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుగొనబడింది. అందుచేత ఎందుకు కనిపెట్టబడిందంటే, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక డిఎన్ఏ వైరస్ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల సెల్స్లో మార్పులు వచ్చి అది సర్వైకల్ క్యాన్సర్గా మారడం వల్ల ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మన శరీరం మీద అటాక్ అవ్వకుండా ఉండడానికి మన శరీరంలో యాంటీబాడీస్ తయారు చేయడం కోసం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేయబడింది. అయితే మనం మొట్టమొదట అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా గర్భాశయం తాలూకా చివరి భాగానికి వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఎక్కువగా చిన్న వయసులో మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఎక్కువ మంది పిల్లలు పుట్టిన వాళ్ళకి, పిల్లకి మధ్య స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఎక్కువ మంది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాపిస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో 100 రకాల సీరోటైప్స్ ఉన్నాయి. అందులో 16వ రకం, 18వ రకం సీరోటైప్స్ వల్ల హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఆ రకమైన సీరోటైప్స్ వల్ల 76% ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ ఈ సీరోటైప్స్ వల్లే వస్తుంది. అందుచేత ఏవైతే సీరోటైప్స్ ఉన్నాయో, ఈ హెచ్పివి తాలూకా క్యాప్సిడ్, దానిలో ఉండే L1 ప్రోటీన్ ఏదైతే ఉందో, ఆ L1 ప్రోటీన్ మనం తీసుకుంటాం. సాక్రోమైసిస్ సెర్వీసి అనేటువంటి ఒక ఆర్గానిజం నుంచి వీటిని డెవలప్ చేసి దానిలోంచి L1 ప్రోటీన్ తీసి దాన్ని రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా హెచ్పివి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అందుచేత ఈ వైరస్ ఏమి ఉండదు కాబట్టి, వైరస్ తాలూకు పై పొర మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఇది ఇన్ఫెక్షన్స్ కాదు, ఇది ఇన్ఫెక్షన్ కలగజేయదు. పైగా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది రాకుండా చేయడానికి, ఆ ఆర్గానిజం మన శరీర భాగంలో ప్రవేశించకుండా ఉండడానికి కావాల్సిన యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ హెచ్పివి వ్యాక్సిన్ మనం వాడుతున్నాం. సో ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా, ఈ 16, 18 కాకుండా 6, 11 మరికొన్ని రకాలటువంటి సీరోటైప్స్ కూడా ఉన్నాయి. వీటి వలన యానల్ వర్డ్స్ అని, జెనిటల్ వర్డ్స్ అని, వల్వల్ క్యాన్సరు, వెజనల్ క్యాన్సరు, ఇలాగ యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్ మగవాళ్ళు, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కొన్ని ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఓకే, అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఎందువల్ల వస్తుంది, ఎలా మనం కనిపెట్టగలుగుతాం? ఫౌల్ స్మెల్లింగ్ వెజనల్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్డ్ వెజనల్ డిశ్చార్జ్, మెన్స్ట్రుయేషన్ మధ్యలో బ్లీడింగ్, లేదా కాపురం చేసేటప్పుడు కాంటాక్ట్ బ్లీడింగ్, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనము గైనకాలజిస్ట్ని కలిసి పెర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్ చేసుకొని అది ఎటువంటి డిశ్చార్జ్, సెర్విక్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, అలాగే కొన్ని టెస్ట్లు ఉంటాయి. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని, లేదా విజువల్ ఇన్స్పెక్షన్ విత్ లూగోల్ సైడిన్ అని, లేదా కాల్పోస్కోపీ గైడెడ్ సర్వైకల్ బయాప్సీ అని, లేకపోతే సర్వైకల్ సెక్రీషన్స్ అండ్ డిటెక్షన్ ఆఫ్ హెచ్పివి డేంజరస్ స్ట్రెయిన్స్ లైక్ సీరోటైప్స్ 16, 18 ఉన్నటువంటి స్ట్రెయిన్స్ని ఐడెంటిఫై చేయడం పొలిమరైజ్ చైన్ రియాక్షన్ ద్వారా, ఈ రకంగా టెస్టులు చేసుకొని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో టెస్ట్ చేసిన తర్వాత స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ వచ్చినట్లయితే ఓన్లీ సెర్విక్స్కే కన్ఫైన్ అయి ఉందా, పక్కన పారామెట్రియంకి ఇన్వాల్వ్ అయ్యిందా, లేకపోతే నీరుడు సంచికి కానీ పెద్ద పెగ్ కానీ ఇన్వాల్వ్ అయ్యిందా, లేకపోతే శరీరం అంతా వ్యాపించిన దాన్ని బట్టి స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి. ఆ స్టేజ్ బట్టి
సర్జరీ చేయాలా, రేడియేషన్ చేయాలా, లేదా రేడియో కీమోథెరపీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. సో ఇది ఇంత ముఖ్యమైనటువంటి క్యాన్సర్ కాబట్టి, ఎక్కువ మంది మహిళల్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకొని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా మంచిది. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో 16, 18 సీరోటైప్స్ ముఖ్యంగా ఇవి E6, E7 అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి వీటిలో. ఈ ప్రోటీన్స్ మన ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి, P57 అని, RB జీన్ అని, వీటి మీద ఇంటరాక్ట్ అయ్యి సెల్స్ని రెగ్యులేషన్ లేకుండా, కంట్రోల్ లేకుండా విపరీతంగా తయారైపోయి వాటి క్యాన్సర్గా మార్చే అవకాశం ఉంది. అంచేత కొన్నాళ్ళు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ రకంగా హెచ్పి వైరస్ వెళ్ళిన తర్వాత వెంటనే రాకుండా కొన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత సెల్స్లో మార్పులు వచ్చి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మరి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? 9 నుంచి 26 సంవత్సరాల లోపు మహిళలకి, స్త్రీలకి ఇవ్వాల్సి ఉంటుంది. 9 నుంచి 16 సంవత్సరాల వరకు అయితే 2 డోసులు, 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకు అయితే 3 డోసులు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ లేదా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నది 3 డోసెస్ ఇచ్చేటప్పుడైతే కనుక 0.5 ml డోస్ ఇవ్వాలి. అది ఓన్లీ కండరానికి మాత్రమే ఇవ్వాలి, అంటే ఇంట్రామస్కులర్ మాత్రమే ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? కండరానికి అంటే భుజానికి కానీ, తొడ భాగానికి కానీ ఇవ్వాలి. ఓకే, ఏ ప్లేస్లో ఇవ్వాలి అంటే ఒక హాస్పిటల్లోనే ఇవ్వాలి. సపోజ్ మనము ఓపీవీ వ్యాక్సిన్ వేస్తున్నాము, లేదా బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నాము, మన స్కూల్స్లో కానీ, ఇళ్లకు వెళ్ళి కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ వేస్తున్నాం. కానీ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించిన వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ హాస్పిటల్లోనే ఇవ్వాలి. ఎందుకని అలా ఇవ్వాలి? ఎందుకంటే దీనిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని మేజర్, కొన్ని మైనర్. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంజెక్షన్ సైట్ దగ్గర రెడ్గా అయిపోవడము, నొప్పి రావడము, లేదా దద్దులు రావడము, చిన్నగా కళ్ళు తిరగడము, జ్వరం రావడము, ఇలాంటివి జరుగుతాయి. హెడేక్ రావడం లాంటివి, డిజీనెస్ రావడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ సింపుల్ కాబట్టి తగ్గిపోతాయి. మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత అబ్జర్వేషన్ పీరియడ్లో. ఒక్కొక్కసారి ఈ అబ్జర్వేషన్ పీరియడ్ చాలామంది వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయని చెప్పి టెస్ట్ చేస్తారు. కొన్ని లక్షల మందికి, 1,00,000 మందికి టెస్ట్ చేస్తే 3కి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. 1,00,000 డోసులు ఇచ్చిన వాళ్ళలో 3కి మాత్రం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. అందుచేత అలా కళ్ళు తిరిగి పడిపోయినట్లయితే వాళ్ళకి కావాల్సిన రిసస్టేషన్ చేసి బాగు చేసి పంపించవచ్చు, డెత్ అయిపోరు. ఒక్కొక్కసారి 1,00,000 డోసుల్లో 0.7%, 0.7 పీపుల్కి, 1,00,000 మందిలో 0.7 పీపుల్కి, అంటే 1,00,000 మందిలో ఒకరికన్నా తక్కువ మందికి ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ రావచ్చు. అంటే ఇంజెక్షన్ చేయగానే టప్పని కళ్ళు తిరిగి పడిపోయి కింద పడిపోతారు, షాక్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ సమయంలో మనము రిసస్టేట్ చేయడానికి కావాల్సిన ఆక్సిజన్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎడ్రినలిన్, హైడ్రోకార్టిజోను ఇలాంటి మందులు మనం రెడీగా ఉంచుకొని ఈ వ్యాక్సినేషన్ అనేది జరపాలి. అందుకనే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు కూడా హాస్పిటల్లోనే ఇవ్వాలి. 1,00,000లో 1 కన్నా తక్కువ మందికి వచ్చినా కూడా మనం ఆ ఒక్కరిని కూడా మనం లూజ్ చేయకూడదు. కేవలం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మరణం సంభవించకూడదు. అందుకోసమనే ఈ రకంగా అరేంజ్ చేయబడింది. అందుచేత ఈ వ్యాక్సిన్ పూర్తిగా సేఫ్. 9 to 16 ఇయర్స్ కానీ 24 ఇయర్స్ వరకు కానీ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. 2 డోసెస్ కానీ 3 డోసెస్ కానీ ఇవ్వాలి. మొదటి డోసు ఇచ్చిన 2 నెలలకి 2వ డోసు, మొదటి డోసు ఇచ్చిన 6 నెలలకు 3వ డోసు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తక్కువ ధరకు దొరుకుతుంది. పూర్వం 9 వ్యాలెంట్ వ్యాక్సిన్ ఉండేది, దాన్ని గడ్డాసిల్ అని, సెవి వ్యాక్సిన్ అనేవాళ్ళు. ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, ఇండిజీనియస్, అంటే మనకి మనం ఇండియాలో తయారు చేసుకున్న వ్యాక్సిన్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బయోటెక్నాలజీ వాళ్ళ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఇది. దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి అప్రూవల్ ఉంది, FDA అప్రూవల్ ఉంది. సో ఇది వాడచ్చు, ఇది ఎటువంటి ప్రమాదం కలగజేయదు, సేఫ్ వ్యాక్సిన్. కాకపోతే ఈ ప్రికాషన్స్ తీసుకొని హాస్పిటల్లో మాత్రమే చేసుకోవాలి. సో అనవసరంగా ఎక్కువ మంది ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడి అనేక రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గించుకోవడం కన్నా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మనం సేఫ్గా ఉండొచ్చు, ఈ వ్యాధి నుంచి మనం నివారించుకోవచ్చు. ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ తాలూకా బర్డెన్ని మనం తగ్గించుకోవచ్చు. అయితే దీని కాస్ట్ విషయం ఆలోచిస్తే 9 వ్యాలెంట్ గడ్డాసిల్ వ్యాక్సిన్ 10,000 వరకు ఉంది. అది ఇంపోర్టెడ్, యుఎస్లో ప్రిపేర్ అయింది, అది కూడా అప్రూవలే. అయితే ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, 6, 11, 16, 18 సీరోటైప్స్తో తయారు చేసేటటువంటి వ్యాక్సిన్.
ఈ వ్యాక్సిన్ వలన మనకి సర్వైకల్ క్యాన్సర్ 95 to 99% ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఎంతకాలం ఇస్తుంది, అది కూడా ఇంపార్టెంటే కదా. నేను 3 డోసులు చేసుకున్నా నాకు లైఫ్ లాంగ్ వస్తుందా ఏమో. కానీ ఇప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టి 10 to 15 years అయింది. 15 years అయిన తర్వాత యాంటీబాడీస్ని వాళ్ళు చూసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చాము కాబట్టి యాంటీబాడీస్ ఇంజెక్షన్ చేసిన కొన్నాళ్ళ తర్వాత తయారయ్యి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి సరిపడా యాంటీబాడీస్ ఉన్నాయో లేవో చూసుకుంటే ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టి 10 ఏళ్ళైనా కూడా అవే యాంటీబాడీస్ ఆ రకంగానే ఉన్నాయి. అంటే బూస్టర్ డోస్ ఇవ్వాలా వద్దన్నది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే కనిపెట్టి 10 ఏళ్ళు అయింది కదా. ఇక తగ్గుతుందా యాంటీబాడీస్, తగ్గవా, అవి సరిపోతాయా జీవితాంత కాలం అన్నది ఫర్దర్ రీసెర్చ్లో తెలుస్తుంది. సో మినిమం 10 to 50 years వరకు మాత్రం అయితే ప్రొటెక్షన్ కంపల్సరీగా వస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ అవసరమైతే మరొక బూస్టర్ డోసు వేయించుకోవాల్సి వస్తుంది. ఇక కాస్ట్ విషయం చూస్తే 2000 అంతకన్నా తక్కువకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెర్వావ్యాక్ అని చెప్పేసి ఒక క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ తయారు చేశారు. అది ప్రస్తుతం అందరూ కూడా వాడుతున్నారు. దానికి అప్రూవల్ కూడా ఉన్నది. సో అది సేఫ్. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని ఆడపిల్లలకి 9 years నుంచి స్టార్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇవ్వకూడదు ఈ వ్యాక్సిన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వద్దు. తర్వాత కొంతమంది ఏదో వేరే జబ్బుల వలన కార్టికోస్టెరాయిడ్స్ వాడతారు, కీమోథెరపిటిక్ ఏజెంట్స్ వాడతారు, లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇమ్యూనోసప్రెసెంట్ ఏజెంట్స్ వాడతారు. అలాంటి వాళ్ళకి సరిపడంత యాంటీబాడీస్ తయారవ్వవు. కాకపోయినా వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మనం చెప్పలేము. మామూలు మనుషులకైతే 96 to 99% వస్తుంది. వీళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నది చెప్పలేం. అయితే వాడచ్చు ఈ వ్యాక్సిన్. అయితే వాళ్ళు కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్ కూడా వాడచ్చు. ఇన్ కన్క్లూషన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చాలా సేఫ్. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ వాడచ్చు. ఈ రోజుల్లో దాని ధర కూడా తగ్గింది, అందరికీ అందుబాటులో ఉన్నది. 9 సంవత్సరాల నుంచి తమ పిల్లలందరికీ కూడా 24 years లోపు అట్లీస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా మంచిది. అయితే మగపిల్లలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మగపిల్లల ద్వారా వాళ్ళు పెద్దలు అయిన తర్వాత మ్యారేజ్ అయినప్పుడు ఈ హెచ్పివి వైరస్ వాళ్ళు ఆడవాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకి కూడా రాకుండా ఉండడానికి హెచ్పివి ఇన్ఫెక్షన్ మగపిల్లలు కూడా వేసుకుంటున్నారు. ఇది యుఎస్లోని ఇది రికమెండ్ చేయబడింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికమెండ్ చేసింది. ఇది అప్రూవ్డ్ వ్యాక్సిన్. సో అందరూ వాడచ్చు. అన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అందరూ వాడుతున్నారు. ఆస్ట్రేలియా చాలా స్టడీస్ కూడా జరిగాయి. అయితే ఎక్సెప్ట్ జపాన్ అన్ని కంట్రీస్ కూడా అప్రూవ్ చేశాయి. వీళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ వాడుతున్నారు. మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి యానల్ వర్డ్స్ కానీ జెనిటల్ వర్డ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. కోలానికి సంబంధించిన పినల్ క్యాన్సర్, హెచ్పివి వల్ల వచ్చే పినల్ క్యాన్సర్ కూడా రాకుండా వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మగపిల్లలు కూడా వేసుకుంటే మంచిది. ఆడవారికి అయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. కామన్గా వచ్చే క్యాన్సర్ కాబట్టి ఈ క్యాన్సర్ నుంచి నివారించుకోవడానికి ఏ వ్యాక్సిన్ కనిపెట్టబడలేదు. ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఈ స్పెసిఫిసిటీ ఉంది, ఈ స్పెషాలిటీ ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ వేసుకొని వారి క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.